శ్రీమాత్రే నమః. శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవాలయం మందమరి భక్త మహాశయులందరికీ కూడా కామాఖ్య దేవాలయం తరపున ఆహ్వానము. జనవరి 19 తారీఖు నుంచి అమ్మవారు శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేయబోతున్నాం దేవి కామాఖ్య దేవి దేవాలయంలో. కావున ఇట్టి కైంకర్యాలన్నిటికీ కూడా భక్త మహాశయులందరూ కూడా ఆహ్వానితులే. ఉదయము అమ్మవారికి మేలుకొల్పు సేవ, మహాహారతి, విశేష అభిషేక, యంత్రావరణ పూజ, హవన ఇతి కైంకర్యాలుంటాయి. మధ్యాహ్నము అమ్మవారికి మహాహారతి, వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంకాలం అమ్మవారికి లలితా సహస్రనామ పారాయణము, అలాగే శ్యామల సహస్రనామ పారాయణము, కుంకుమార్చన, విశేష చతుర్వేద సేవ, మహాహారతి, అలాగే సాయంకాలం అమ్మవారికి పవలింపు సేవతో దినచర్యలు ముగుస్తాయి. కావున ఇట్టి కైంకర్యాలలో పాలుపంచుకొని అమ్మవారి రాజశ్యామలాదేవి అంటే ఎవరు అంటే లలితాదేవికి శ్రీచక్రము అనే రాజ్యానికి అమ్మవారు మంత్రిని. లలితా పరమేశ్వరి రాజ్యంలో శ్రీచక్ర రాజ్యంలో అమ్మవారు రాజు కాబట్టి లలితా పరమేశ్వరికి మంత్రినిగా శ్యామల అమ్మవారు ఉంటుంది. ఈవిడ ఏం చేస్తారు అంటే ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని, సంపద లేని వారికి సంపదని, విద్య లేని వారికి విద్యాని, అలాగే రాజ్యాధికారం కోసం రాజశ్యామల అనే అమ్మవారిని కొలుస్తారు. అలాగే ఎట్టి కైంకర్యాని కోసం మనం ఎట్టి సంకల్పం కోసం అయితే అమ్మవారిని కొలుస్తామో అటు సంకల్పాన్ని తీరుస్తుంది. కావున భక్త మహాశయులంతా కూడా ఈ శ్యామల నవరాత్రులలో అమ్మవారిని కొలిచి అమ్మవారి కృపకు పాత్రులు కావాలి. కావున ఇట్టి కైంకర్యాలలో పాలు పంచుకోవాలనుకుంటే దేవాలయ వ్యవస్థాపకులు మంతెని సతీష్ భవానీ గారు, అలాగే దేవాలయం చైర్మన్ వాణి భవానీ గారిని సంప్రదించాలి.